ఈరోజు మన రెసిపీ క్రాబ్ ఫ్రై అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. క్రాబ్స్ని నేను ఇక్కడ పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నాను. అలానే మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అలానే ఇలాచి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 to 4 టీ స్పూన్స్ ధనియాలు వేసుకుంటున్నాను. ఒక 4 ఇలాచీ వేసుకుంటున్నాను. 8 to 9 లవంగాలు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ అల్లం, వెల్లుల్లి ఎక్కువే వేసుకుంటున్నానండి. ఎందుకు అంటే నేను కర్రీలోకి కానీ ఫ్రైలోకి కానీ సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ మసాలాలోనే అల్లం వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ కింద మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా నేను చూపించినట్లుగా కోర్స్గా మాత్రం చేసుకోకూడదు. ఇలా చేసుకుంటే మనం తిన్నప్పుడు మనకి బరకగా తగులుతూ ఉంటుంది. అందుకని చెప్పి మనం ఫైన్ పేస్ట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం క్రాబ్స్ని వేసుకోవాలి. ఇలా నేను పసుపుతో నీట్గా క్లీన్ చేసుకున్న క్రాబ్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసుకున్నాను. క్రాబ్స్లో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ క్రాబ్స్కి తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అలానే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నేను పేస్ట్ కింద చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకుంటున్నానండి. వేసుకొని అలానే కరివేపాకుని కూడా తుంచుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలవడానికి నేను 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలా మనం క్రాబ్స్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. నేను కారం అనేది ఇంట్లోనే చేసుకుంటాను కాబట్టి ధనియాల పౌడర్, జీరా పౌడర్ అనేవి నేను మిక్స్ చేసుకొని చేసుకుంటానండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను అంటే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఇంకో 1/4 జీరా పౌడర్ వేసుకొని మీరు మిక్స్ చేసుకో. మనం తీసుకునే క్రాబ్స్ బట్టే మనం ఈ ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా బాగా కలిసేలా మనం కలుపుకోవాలి. చూడండి, అన్ని సైడ్స్ కూడా బాగా ఈ కారం అనేది పట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకున్న తర్వాత 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత నేను పొడుగ్గా కోసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆనియన్స్ని. అవి వేసుకోవాలి. చూడండి, కొంచెం వేడెక్కింది కదా. ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా పొడుగ్గా కోసుకున్న ఆనియన్స్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి క్రాబ్ అనేది కొంచెం గ్రేవీగా అండ్ ఫ్రైగా ఉంటుంది. మన రసంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఆనియన్ అనేది మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని తుంచుకొని వేసుకోవాలి. కావాలంటే ఇక్కడ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఆనియన్స్ అనేవి ఫాస్ట్గా ఫ్రై అవ్వటం కోసం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న క్రాబ్స్ ఉన్నాయి కదా, ఆ క్రాబ్స్ అన్నీ కూడా ఈ ఆనియన్ పేస్ట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా ఫస్ట్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పీతల నుండే కొంచెం మనకి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఆయిల్ అంతా కూడా ఇలా ఫ్లోట్ అయింది కదా. ఇలా ఫ్లోట్ అయిన తర్వాత మనం ఒకసారి మళ్ళా అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 to 10 minutes వీటిల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక 1/2 టీ స్పూన్ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, అలానే ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే మనం ఉప్పు కానీ కారం కానీ సరిపోయేయో లేదో చూసుకొని
మనం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా ఇప్పుడు మనం కలుపుకోవాలి. కలుపుకుంటూ ఒక 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే అడుగనేది అంటుకుంటుందండి. సో కూర అనేది త్వరగా మాడిపోతుంది. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అన్నీ కలిసేలా ఫ్రై అయిన తర్వాత ఒక 5 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 cup ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకు అంటే పీతలు మంచిగా కుక్ అవ్వడం కోసం ఇక్కడ 1 glass ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ టైంలో నేను కొంచెం కొత్తిమీరని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకొని క్రాబ్స్ అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలండి. 5 to 10 minutes మూత పెట్టుకున్న తర్వాత చూడండి, మనకి క్రాబ్స్ అనేవి కూడా కొంచెం సాఫ్ట్గా కుక్ అయింది. కుక్ అయిన తర్వాత మనం ఒకసారి ఈ వాటర్ అంతా కూడా బాగా ఎవాపరేట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ క్రాబ్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనం బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ, వెట్ కన్సిస్టెన్సీ లేకుండా మనం బాగా డీప్ ఫ్రై కింద ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే నేను ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం కరివేపాకుల్ని కూడా తుంచుకొని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకుంటున్నాను. ఈ టైంలోనే మనం కావాలంటే ఇలా 4 మిరపకాయలని కూడా వేసుకోవాలి. పొడుగ్గా కోసుకున్న మిరపకాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ వెట్ కన్సిస్టెన్సీ లేకుండా చూసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. మనం కొంచెం స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలోనే మనం ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఉప్పు కారం పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫస్టే తక్కువ యాడ్ చేసుకున్నాను. ఎందుకు అంటే 80% కుక్ అయిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుందాం అని చెప్పి, ఎప్పుడైనా మనం ఏదైనా కర్రీ ఫ్రై చేస్తున్నప్పుడు మన లాస్ట్లో కొంచెం కారం అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఫస్ట్ యాడ్ చేసామనుకోండి, ఆ కారం ఆ మసాలా స్మెల్ అనేది అంత ఎక్కువ తెలీదు. మన లాస్ట్లో యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఒక 50% కారం అనేది స్టార్టింగ్లో వేసుకుంటే, ఇలా ఫ్రైస్ చేసుకునేటప్పుడు ఇంకో 50% కారం అనేది దించే ముందు వేసుకుంటాను. చూడండి, ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి కలర్ అనేది కూడా కొంచెం డార్క్ కలర్లో వస్తుంది. కొంతమంది డార్క్ కలర్లో రావడానికి కర్రీకి కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకుంటారు. కానీ పీతలు అనేవి కొంచెం షుగర్ ఉంటుంది ఇన్బిల్ట్, అందుకని చెప్పి నేను షుగర్ అటువంటివి ఏమి యాడ్ చేయటం లేదు. సో చూడండి, ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసుకోవాలి ఎంతవరకు మనకి కావాలి ఆ ఫ్రై అనేది, అంటే డార్క్ కలర్ అనేది చూసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి, అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఒక 5 to 10 minutes తర్వాత ఇలా నేను చూపించినట్లుగా సర్వ్ చేసుకోవటమే. నేను ఇలా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకున్నాను. మనకి కావాలంటే పీతల ఫ్రైలోకి కావాలి అంటే క్యాషూ నట్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేసినవి. ఇది కావాలంటే స్టార్టర్ కింద తినచ్చు, రసంలో తినచ్చు, టమాటో రసంతో తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.